ప్రసారం ద్వారా చూద్దాం. జానారెడ్డి గారు 2 సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉండి మన కాంగ్రెస్ విజయసారథిగా పేరునోటి శ్రీనివాస్ గారు, ఏఐసి సెక్రటరీ చిన్నారెడ్డి గారు, మిగతా రాష్ట్ర మంత్రులు, ఈ వేదిక నుంచి తెలంగాణ ఎంపీలు ఎవరైతే తమదైన శైలిలో ఈ 4 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం ఢిల్లీలో చేసినరో, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, అంతకు మించి ఆదిలాబాదు కాంగ్రెస్ నాయకులందరికీ, ఈ సభలో ఉన్న పెద్దల వారందరికీ అందరికీ నా నమస్కారం. ఇదొక చారిత్రకమైన సందర్భం. చరిత్ర కొత్త మలుపు తిరుగుతున్నది. భారతదేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడబోతున్నటువంటి శుభవేళ. ఇది ఎంత చారిత్రకమైందో మనం అర్థం చేసుకోవాలి. మన దేశానికి స్వరాజ్యం వచ్చి 65 సంవత్సరాలైంది. కానీ ఎన్నో రాష్ట్రాల ఉద్యమాలు చూశాం. మహారాష్ట్ర రాష్ట్రం గురించి, జార్ఖండ్ గురించి, పంజాబ్ రాష్ట్రం గురించి చూశాం. కానీ 1953 నుంచి 2013 వరకు 60 సంవత్సరాలు నిరంతరంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమం సమానంగా స్వతంత్ర భారత్ చరిత్రలో మరొక ఉద్యమం మనం చూడలేదంటే అది అతిశయోక్తి కాదని చెప్తున్నాను. కొండా వెంకటరంగారెడ్డి దగ్గర నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ వరకు మన కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు వాళ్ళ శక్తి కొలది పోరాడారు, త్యాగం చేశారు. వారినందరినీ జ్ఞాపకం చేసుకున్నటువంటి శుభ సందర్భం ఇది. ఈ తెలంగాణ ఉద్యమంలో 69లో మళ్ళా ఈ 14 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు నిర్వహించేటువంటి అసమానమైన పాత్ర గురించి మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి. 69, 71 ప్రాంతంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు ఫైరింగ్లు చనిపోయినారు. వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇక తెలంగాణ రాదని నిరాశ చెందిన, నిస్పృహ చెందినటువంటి తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకున్నారే, పరితపిస్తూ వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి రుణాలను మనం ఎప్పుడు చెల్లించలేము. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వస్తుంది కనుక బాగానే ఉంది. మీరు జాతీయ స్థాయిలో ఉండి ఇది ఎంత పెద్ద నిర్ణయమో, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం, ఎన్నో పార్టీల కలయిక అయితేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక ముందు కూడా ఎవరొచ్చినా కూడా కొన్ని సంవత్సరాల వరకు సంకీర్ణ ప్రభుత్వాలు ఉండబోతున్నాయి. అలాంటి నేపథ్యంలో ఇంత విరోచితమైన నిర్ణయం
ఈ నిర్ణయం ఎవరు తీసుకోగలరు? వీర వనిత సోనియా గాంధీ తీసుకోగలదు, మరెవరికి సాధ్యం కాదు. ఈ నిర్ణయము అనితర సాధ్యం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. గత 14 సంవత్సరాల నుంచి అతి సన్నిహితంగా ఆమెతో పనిచేసేటువంటి అద్వితీయమైన అవకాశం నాకు ప్రాప్తించింది. నేను స్వానుభవంతో చెప్తున్నాను, రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగానే కాకుండా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసినటువంటి విద్యార్థిగా చెప్తున్నాను, ఆమె మనస్సు వెన్నలాంటిది. కానీ ఆమె నిర్ణయం తీసుకుంటే అది వజ్ర సంకల్పం, వజ్రం లాంటి నిర్ణయం. ఎన్ని ఒత్తిళ్లయ్యా తెలంగాణ నిర్ణయం తీసుకోకుండా గత 4 సంవత్సరాల నుంచి ఆమె తీసుకోవాలన్నా తీసుకోలేకపోయింది. ఎందుచేత మన సీమాంధ్ర ప్రాంత పార్టీలున్నాయి, ఆ నాయకులు ఉన్నారు. సోనియా గాంధీ గారు నిర్ణయించుకోకముందు చంద్రబాబు నాయుడు గారే డిసెంబర్ 8, 2009 నాడు, డిసెంబర్ 8, 2009 నాడు అసెంబ్లీలో అడిగాడు, పెట్టండి తెలంగాణ బిల్లును, మేము సమర్థిస్తాం. ఆయన హేళన చేశాడు, వెక్కిరించారు. డిసెంబర్ 9 నాడు నిర్ణయం తీసుకుంటే 10 నాడు కూడా మళ్ళా హేళన చేశాడు, మమ్మల్ని కన్సల్ట్ చేయలేదని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పట్ల గౌరవ అభిమానం నాకున్నాయి. వారు స్వయంగా ఫిబ్రవరి 2009లో అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు, సీమాంధ్ర ప్రాంతాల వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని తొలగించండి అని చెప్పారు. వారు చనిపోయిన తర్వాత ఏర్పడిన వైఎస్ఆర్సీపీ, ఆయన పేరుపైన ఏర్పడిన పార్టీ కూడా మాకు అభ్యంతరం లేని చెప్పారు. ఇవ్వగానే సమన్యాయం తగలదంటున్నారు. ఈ సమన్యాయం అనేది భ్రమ పదార్థమా? అది నిర్గుణంగా ఉంటుందా? అది నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమా? దానికి సగుణమైన రూపం లేదా? భగవంతుని రూపాలున్నవే. మన సాంప్రదాయం చెప్తుంది భగవంతుడు 10 అవతారాల్లో ముందుకు వచ్చాడని. ఈ సమన్యాయం యొక్క అవతారం ఏమిటయ్యా? దానికి నిర్వచనం లేదు. రాజకీయాల్లో కానీ తత్వశాస్త్రంలో కానీ అతి ప్రధాన అంశం ఏమిటంటే ప్రతి మాటకు నిర్వచనం. ఈ సమన్యాయం అనేటువంటి ఈ భ్రమ పదార్థంలోని పదానికి ఏమిటి నిర్వచనం? ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? వారికి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో 42% ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసును దోచుకోవాలని అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు. ఇప్పుడు పట్టుబడ్డారు. వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పట్టుబడ్డారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ గారికి గత 14 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. మరొక మాట అంటున్నారు, సోనియా గాంధీ గారు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారని. ఎలానండి? నేను కేంద్ర కేబినెట్ మంత్రిగా 2004లో అయ్యాను. అంతకుముందు 97లో కూడా అయ్యాను అనుకోండి, ఆ విషయం వేరు.
2004 అయినప్పుడు మా యూపీఏ కనీస కార్యక్రమం ఉంటుంది, కామన్ మినిమం ప్రోగ్రామ్. 2004లో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాములో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని పేర్కొనబడింది. ఇది 2017 అయ్యా. మనమేం ప్రశ్నించాలి? 9 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం అని ప్రశ్నించాలి. కానీ వారు ఆకస్మికంగా జరిగిందంటున్నారు. అంతేకాదు 2004లో రాష్ట్రపతి అభిభాషణలో చెప్పబడింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము కార్యాచరణ చేపట్టబోతున్నామని. ఎక్కడుందో ఆశ్చర్యం. అందుచేత ఇవన్నీ కూడా కుంటి సాకులు. ఈ విషయాన్ని మిత్రులారా, తెలంగాణలోని మనమే కాదు, సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా, సీమాంధ్ర ప్రాంత పార్టీలు వాళ్ళ నాయకులు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వారందరూ కూడా ఈ భారాన్ని సోనియా గాంధీ పైన వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.